సో ప్రెజెంట్ మనం చూస్తున్నాం లైవ్లో జన ప్రవాహం కనిపిస్తుంది. జననేతను చూసేందుకు జోరు వర్షంతో కూడా లెక్క చేయకుండా చిన్న పెద్ద అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జననేతను చూసేందుకు తరలివచ్చారు. ప్రస్తుతం మరికాసేపట్లో వారధి వద్దకు చేరుకోబోతుంది బస్సు యాత్ర. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సురేంద్ర, ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? సో జన ప్రవాహం అయితే కనిపిస్తుంది, వర్షాన్ని కూడా లెక్క చేయట్లేదు, అప్డేట్స్ ఏంటి? బందర్ రూట్ అంతా కూడా జనసంద్రంగా మారిందని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ జనసంద్రంగా అన్ని చోట్ల కూడా మారిన పరిస్థితి. మొత్తం వారిదంతా కూడా కొద్దిసేపటి మనం చూసాం, పూర్తిగా జనసంద్రంతో నిండిపోయింది. వర్షం పడుతున్నా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున అంతా కూడా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బందర్ రూట్ నుంచి పశురాజుగా బందర్ రూట్ నుంచి చుట్టుకుంట చికామణి సెంటర్, అక్కడి నుంచి చుట్టుకుంట ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ముందుకు సాగుతుంది. అక్కడి నుంచి పైపు రోడ్డు మీదుగా రామరపాడు రింగ్ నుంచి మొదలుకొని నిడమానూరు వరకు కూడా ఈ యాత్ర అయితే ఈ రోజు సాగబోతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ జన నీరాజనాలు పడుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని చూడాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని మేము ఉన్నామంటూ చెప్పాలి. ఆ మంచిని ఈ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు కానీ వృద్ధులు కానీ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలో కూడా వీళ్ళంతా ఎదురు చూసిన పరిస్థితి. దాన్ని ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. వర్షంలో కూడా పూర్తిగా తడిసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కుమారుడు కాదు, వరుణ దేవుడి కుమారుడు. వరుణ దేవుడి కుమారుడు జిల్లాలో ప్రకటించడానికి కూడా వరుణ దేవుడు వస్తున్నాడు. వరుణ దేవుడి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు అనుకున్నారు? వరుణ దేవుడి కుమారుడు. జిల్లాలో పాదం పెట్టినట్లే కూడా వరుణ దేవుడే వరుణ దేవుడు దీవించాడు. వరుణ దేవుడు దీవించాడు జగన్మోహన్ రెడ్డి గారిని. పేద పిల్లల కుమారుడు కాదు, పేద పిల్లల తమ్ముడు కాదు, పెద్దల తమ్ముడు, వరుణ దేవుడు కుమారుడు. మనం చూస్తే మహిళలు కూడా పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడదాం. అమ్మా, జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు, ఎలా అనిపిస్తుంది మీకు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? చెప్పండి, పర్లేదు. అమ్మా, జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు, ఎలా అనిపిస్తుంది? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? అందరికి మంచి చేయాలనుకుంటున్నాం అండి. మేము మాత్రం అందరికి ఇప్పుడు దాకా ఎలా ఉందో అలాగే ఉండాలనుకుంటున్నాం. అలాగే ఉన్నారు. అంటే భారీ వర్షం కూడా పడింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిలబడి వర్షంలో సైతం నిలబడి నుంచున్న పరిస్థితి ఉంది కదా. వర్షంలో అంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ నిలబడ్డారు, ఎలా అనిపిస్తుందండి? చెప్తున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రాక కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. దాదాపు గంటల తరబడి మధ్యాహ్నానికి ఇక్కడ వస్తున్నారని చెప్పడంతో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. పూర్తిగా బందర్ రోడ్ అంతా కూడా జనసంద్రంతో నిండిపోయి ఉన్న పరిస్థితి. పూర్తిగా నిరంతరం వందలాది వెహికల్స్ అయితే ఈ పక్క నుంచి వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ అన్నింటినీ దాటుకుని ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మనం చూస్తే రోడ్డుకి అటు ఇటు కూడా పూర్తిగా జనాలు అయితే నిలబెట్టిన పరిస్థితి. జనాలంతా కూడా రోడ్డుకి అటు ఇటు నిల్చున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో వస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? మీరు పూర్తిగా తడిచిపోయారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి చూడడం కోసమేనా? ఆయన కోసం ఏమైనా చేస్తాం. వర్షం కాదు, తుఫాన్ వచ్చినా ఆయన కోసం నుంచుంటాం. ఇలాగే ఆయన ఒకసారి చూడాలి, ఆయన కోసం మనం కష్టపడాలి, ఆయన కోసం ఓటేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆయనకి మనం చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాం. ఒకసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో, ఎంతమంది సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారు, ఎంతమందిని పేదలను ఆదుకున్నారు. రాష్ట్ర పేదలందరూ ఒకేసారి ముమ్ముటిగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఓటేసి బ్రహ్మాండ విజయంతో 170 స్థానాలు గెలిపించి ఆయన మళ్ళీ సీఎం చేద్దామని తెలిసింది. మైనార్టీలకి ఏ ప్రభుత్వంలో ఎవరు ఇవ్వలేని సీట్లు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇచ్చాడు, ఎలా అనిపిస్తుంది మీకు? మైనార్టీకి మా కష్టకాలంలో ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. మైనార్టీకి 1-2 సీట్లు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు ఆపేశాడు. మాకు 7 సీట్లు ఇచ్చారు, చైర్మన్లు 12 చైర్మన్లు ఇచ్చారు. మళ్ళీ ఒక బోర్డులో మనకి సంబంధించిన గౌరవ వేతనం ఇచ్చారు. మాకు ఇమాం మోదల్ని డబ్బులు ఇచ్చారు. 7 సీట్లు ఇచ్చినందుకు 7 సీట్లు ఖచ్చితంగా గెలిపించి మన కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి కలిగి మైనార్టీలు కంపల్సరీగా ఈసారి మెజారిటీ ఇప్పిస్తామని మనం చూస్తున్నాం. సార్ చెప్పండి, అంటే వర్షంలో సైతం జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం పూర్తిగా తడుస్తున్నారు జనాలు, అయినా కానీ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎలా చూడాలి? అభిమానాన్ని ఏమనాలి? ఆయన చేసిన పథకాలండి, ఎన్ని పథకాలు? 1-2 లెక్కలేని పథకాలు. ప్రతి పేదోడికి ఇవాళ కరోనా టైంలో చూడండి, ఎంతో మంది పేదోడు చనిపోయేవాడు. ఆ టైంలో ఎంతో ఆదుకున్నాడు ఆయన. దాని గురించి ఎన్ని కష్టాలు చూడాలని అది జగన్ అన్న.
ఇది చెప్తున్నారు. అభిమానానికి అవధులు లేవు. వర్షం తడిచి ముద్ద చేస్తున్నా గానీ వర్షంతో కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. మా నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఖచ్చితంగా మేమంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని చెప్తున్న పరిస్థితి కూడా పరిస్థితి. మహిళలు కూడా ఉన్నారు. అమ్మా ఏం చెప్తారు? వర్షంలో సైతం జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అభిమానులు ఎలా చూడాలి? దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక్కడ స్త్రీలే గాని, గర్భిణులే గాని, పిల్లలే గాని, మహిళలే, పురుషులు అందరూ కూడా దాదాపుగా 2 నుంచి కూడా ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చూపు చాలు అని వెయిట్ చేస్తా ఉన్నాము. మరి ఈ వర్షం అనేది నిన్నటి వరకు కూడా ఎండలు మండుతా ఉన్నాయి. ఈ రోజు జగనన్న మా ఏరియాకి వస్తుంటే, మా ఇలాకాలోకి వస్తుంటే మేము స్వాగతం పలుకుతుంటే మరి వైఎస్ఆర్ గారు మా మీద దీవెనలు కురిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో మళ్ళీ జగనన్నే అని చెప్పి మేము ఈ వర్షాన్ని ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నాం మేమంతా కూడా. అంటే ఎంత అభిమానం! ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి, కానీ వస్తుంటే రోడ్డు పొడుగునా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వస్తున్న పరిస్థితి. చూడమనండి, ఎంతసేపు రావణ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటమే కదా. తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు వస్తున్నారు కదా, ప్రపంచం చూస్తున్నారు కదా. ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు కాదు, ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో నిప్పులు కారుతున్నాయి. ఒక్కొక్కరు ఈ రోజు టీడీపీ గాని, జనసేన గాని, ఈ పొత్తులు పెట్టుకున్న అన్ని పొత్తుల పార్టీలు కూడా కూర్చొని జగనన్న బయటకు రాగానే సింహం బయటకు వచ్చిన ఆ జులు వదులుతారు కదా, దానికే ఈ పార్టీలన్నీ ఎగిరిపోతాయి. చెప్తున్నారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మనం చూస్తే ఏ పార్టీ కూడా ఉండదని చెప్తున్నారు. ఏ పార్టీ మనకు కనబడదు గురు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే ఏ పార్టీ కాదు, ఇంకొక 20 పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే ఇక 100 పార్టీలు వచ్చినా ఏం చేయలేరు. మేము విజయనగరం నుంచి వచ్చాం అతన్ని చూడడానికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి విజయవాడ నుంచి విజయనగరంకి వచ్చాం. ఇదిగో మా బ్యాచ్ కూడా వచ్చారు, రండి. మా బ్యాచ్ కూడా వచ్చారు, విజయనగరం నుంచి వచ్చాం అన్నగారిని చూడడానికి. విజయవాడ అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకున్నా. మళ్ళీ అన్నకి 175 రావాలి. ప్రతి పేదవాడు బతకడం జగనన్న రావాలి. ఎవరైనా ఓటు చూసుకుని వేయాలి. ఓటు వేసినప్పుడు జై జగన్ చెప్తున్నారు. మనం చూస్తున్నాం అభిమానానికి అవధులు లేవు. విజయనగరం నుంచి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు. ఖచ్చితంగా మహిళలు, వృద్ధులు, యువకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాతనే మేమున్నామంటూ భరోసాలు ఇస్తూ మేమంతా సిద్ధం, బస్సు యాత్రకి తోడుగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చూపు చాలు మేము తరిస్తామంటూ కూడా ఇక్కడంతా ప్రజలు చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ సురేంద్ర. సో తమ ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వర్షమే కాదు తుఫాను వచ్చిన వెనకాడం మళ్ళీ ఈ సంక్షేమ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో ప్రజెంట్ అక్కడ తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ వినాయకరావు మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. వినాయకరావు, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలంతా మళ్ళీ ఈ సంక్షేమ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు, అప్డేట్స్ ఏంటి? తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను.